తిరుపతి రూరల్ పరిధిలో ఉండే ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతుందని, దాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం ఆధ్వర్యంలో ఓటేరు చెరువును పరిశీలన చేయడం జరిగిందని, ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి విషయాలు తెలుసుకొని చెరువులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలాల సర్వే నంబర్ 370లో 6.76 ఎకరాలు, 376లో 12.40 ఎకరాలు, 377లో 17.18 ఎకరాలు, మొత్తంగా 36.34 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం అదంతా చెరువు. తరతరాలుగా వందలాది ఎకరాలు భూములకు సాగునీరు అందించిన ఓటేరు చెరువు ప్రస్తుతం పరుల చేతికి చేరి ప్లాట్లుగా మారుస్తున్నారు. సుమారు 1080 కోట్ల విలువైన 36 ఎకరాల చెరువు భూమిని భూ ఆక్రమణదారులకు అడ్డగోలుగా దోచిపెట్టడానికి తహసీల్దార్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఏకమవ్వడం జరుగుతున్నదని, బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు రెవెన్యూ రికార్డుల్లోనే అది చెరువని చెబుతున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి కొంతమంది అధికారులు మాత్రమే చెరువు కాదని పట్టాలు ఇచ్చేసి యథేచ్ఛగా ఫ్లాట్లు వేసి అమ్మడం జరుగుతున్నదని గతంలో సిపిఎం వెలుగులోకి తీసుకువచ్చి ఈ భూ కబ్జాదారుల నుంచి ఆ చెరువును కాపాడటానికి ప్రయత్నం చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం, టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, కె వేణుగోపాల్, పి హేమలత, కె సుమన్, ఎం నరేంద్ర, పి బుజ్జి, మునిరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 1000 కోట్ల విలువ చేసే ఓటేరు చెరువుని, బైపాస్ రోడ్డు పక్కనే ఉన్న ఈ ఓటేరు చెరువుని కబ్జా చేయడానికి గతంలో ఎస్సివి నాయుడు, కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తే అప్పుడున్న ప్రభుత్వము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, సిపిఎం పార్టీ, ఇతర వామపక్షాలన్నీ కూడా ఆందోళన చేయడం వల్ల ఈ చెరువుని ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చాం. హైకోర్టు కూడా ఈరోజు ఈ చెరువు అని చెప్పి నిర్ణయం చేసి తీర్మానం చేయడం జరిగింది. ఇటువంటి విలువ కలిగిన భూముల మీద కన్నుపడ్డ ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కళ్ళపు గిట్టు చూడడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మీరు ఎన్ని కోట్లకి ఈరోజు దిగబడుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఒకవైపు హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా ఇటువంటి నీటి గుంటలు, చెరువుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, కాపాడుకోవాలని చెప్పి చెప్తా ఉంటే, ఒకవైపు తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ చెరువుల ఆక్రమణ తొలగిస్తూ ఉంటే అవన్నీ చూసి నేర్చుకోరా అని చెప్పి చెప్తున్నా. కోతవేడు దూరంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఉంటాడు, ఇక్కడ వచ్చి ఆక్రమణ జరుగుతూ ఉంటే కళ్ళప్పు గిట్టు చూస్తున్నాడా? ఏమండి మీకు తెలియదా? ఇది ఎవరిదని తెలియదా? ఈరోజు 360 సర్వే నెంబర్లో 6 ఎకరాల 76 సెంట్లు, అదే రకంగా 376 సర్వే నెంబర్లో దాదాపు 12 ఎకరాల 40 సెంట్లు, 377లో దాదాపు 18 ఎకరాల 24 సెంట్లు, ఈరోజు మొత్తం కలిపి 36 సెంట్లు 36 ఎకరాలు ఈ భూమిని ఈరోజు ఆక్రమించుకొని మొత్తం కూడా సొమ్ము చేసుకోవాలని చూడటం చాలా శోచనీయం. ఇక్కడే ఉన్నారు బాధితులు, పాపం ఇక్కడ పంట వేసుకొని ఇప్పుడు నీళ్లు లేకుండా మొత్తం తోడేసి వాళ్ళని అల్లో రామచంద్ర ఇబ్బంది పెడుతున్నారు. చిన్న వాళ్ళు వేసిన గుడిసెల్ని వాటిని కూడా తొలగిస్తామని బెదిరింపులు చేస్తున్నారు. ఈరోజు సిపిఎంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ చెరువుని కాపాడుకునే బాధ్యత వామపక్షాలు ఎర్రజెండా తీసుకుంటాయి. మీరు కానీ చేయకపోతే మేము ఇక్కడ కూర్చొని చేయాల్సి వస్తుందని చెప్తున్నా. గతంలో ఒక సిఐని, ఒక డిఎస్పిని, మొత్తం కూడా అప్పుడు 2 సిఐల్ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అప్పుడు ఈరోజు యాక్షన్ తీసుకోవడం కారణంగా ఆ రోజు ఈ భూమి కాపాడబడింది. మేము ఆందోళన చేసిన తర్వాత ఈరోజు కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, జేసీ గారు ఏం చేస్తున్నారు? మీ కలెక్టర్ ఆఫీసు పక్కనే ఇటువంటి దుర్మార్గాలు జరుగుతుంటే మీరు తమాషా చూస్తున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఏమిటి రాత్రులు దొంగలు భూ కబ్జా దొంగలు ఈరోజు మొత్తం రాత్రిలో వచ్చి ఎవరికి తెలియకుండా ఈరోజు చూడండి ఎవరు లేరు. రేపు మీరు రాత్రి వస్తే మొత్తం కూడా కోలాహలంగా తీసుకొచ్చి తోలుతా ఉన్నారు. చెరువుని మొత్తం కూడా తోడేసి ఇట్లా అక్రమాలు చేస్తూ ఉంటే, ఈ విధంగా కోర్టులు తీర్పు ఇచ్చుంటే, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చుంటే, ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రజానీకం కూడా స్పందించాలి, వ్యతిరేకించాలి. ఏమయ్యా, గతంలో అన్యాయాలు, దుర్మార్గాలు జరిగినాయనే కదా మీకు అధికారాన్ని అప్పగించింది. మీరు కూడా అదే దారిలో నడుస్తున్నారా? వాళ్ళ బూట్లు వాళ్ళు కాళ్ళు తీసేసి మీ కాళ్ళు పెట్టి నడుస్తున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా. ఏమిటి దుర్మార్గం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ యొక్క దుర్మార్గాలు, ఈ యొక్క ఇవి సరైనది కాదు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని వ్యతిరేకించామని చెప్పి మీరు ఈరోజు మళ్ళా ఈ విధంగా చేస్తున్నారు. ఎవరు చేసిన వెలుగు తీయండి. కూటమి ప్రభుత్వం వస్తానే, ఈ తెలుగుదేశం కూటమి వస్తానే ఇటువంటి అన్యాయాలు జరగడం సరైనది కాదు. దీంతో నేను ఇప్పుడు ఆరోపిస్తున్నాను. మీ ఇంటి పక్కన, మీ ఆఫీసు పక్కన జరుగుతున్న
ఈ కార్యక్రమాన్ని నువ్వు అడ్డుకుంటావా లేదని చెప్పేసి, లేదు మీ ఇంటిని ముట్టడించమంటావా అని చెప్పి నేను పులివర్తనానికి తెలియజేస్తున్నాను. ఇది సరైనది కాదు. ఇటువంటి దుర్మార్గాలకు పాలైతే ప్రజలు క్షమించరు. ప్రజాస్వామ్యంలో ఈ చల్లవు, ఇది విరుద్ధమైంది. ఈరోజు పెద్ద అడుగంటు పోయి నీళ్లు లేకుండా అల్లాడుతూ ఉన్న ఈ పరిస్థితులు ఎండలెట్టగాస్తున్నాయి. ఇప్పటికే కనీసం దుర్మార్గం వాతావరణంలో మార్పులు వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోతే ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ కుంట చెరువులు కూడా ఈ విధంగా చేయడం సరైనది కాదు. వెంటనే దీన్ని చేయాలని చెప్పేసి రేపు మొత్తం కార్యాచరణ ప్రకటిస్తాం. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం. ఇక్కడ ప్రజానీకం కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో కలిసి వస్తామని చెప్పారు. ఓటేరు, తిరుపతి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఓటేరు చెరువు రక్షణ కోసం ఉద్యమం చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఓటేరు చెరువు దాదాపు 36 ఎకరాలకు సంబంధించినటువంటిది చెరువు. ఈ చెరువు అన్యాక్రాంతికి గురవుతుందని చెప్పని గత 5 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ చెరువును రక్షించడానికి ఆ రోజు కలెక్టర్ దగ్గర, అదేవిధంగా అధికారుల దగ్గర, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే 5 ఏళ్ల పాటు గమ్మునుండింది. ఈసారి మళ్ళీ అదే పడగ విప్పి ఇక్కడికి ఈ చెరువును మొత్తాన్ని కూడా పూర్తి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎస్వి నాయుడు గతంలో మా తాతగారిది, మా నాన్నగారిది, వాళ్ళ ముత్తాతలది ఈ భూమి అని చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ అతని దగ్గర ఉన్నటువంటి ఏమాత్రం డాక్యుమెంట్లు లేనివి, చల్లనివి అట్లాంటి డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఈరోజు భయపడించే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ఈ చెరువులను కాపాడాలని చెప్పని గతంలో కోర్టుకు సంబంధించినటువంటిది తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ చెరువులన్నీ కూడా కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, హైకోర్టు తీర్పునిచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు ఇచ్చినాయి. ఈ చెరువులన్నిటి కూడా కాపాడుకోవాలి. భవిష్యత్తు యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటిది, ఇది మంచినీళ్ళకి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆ మంచినీళ్ళన్నీ కూడా అడుగంటిపోతా ఉన్నాయి. నీళ్ళన్నీ కూడా ఇట్లాంటి చెరువులన్నీ పూర్తి చేయడం ద్వారా ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ చెరువులన్నిటి కూడా కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికి కూడా ఈ ఓటేరు చెరువును కనుక రక్షించకుండా పోతే రేపు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలోనే ఏదైతే పూడ్చినారో ఇక్కడ మేము గుడిసెలేసి ఇవన్నీ కూడా పేదలకు సంబంధించినటువంటిది ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు మీరు ఈ చెరువును కాపాడలేకపోతున్నారని చెప్పి అనుకుంటే వామపక్ష పార్టీలకు ఒప్పచెప్పండి. ఇది ఒక మంచి అందమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టడానికి మేము సిద్ధం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక్కడ లేకపోతే పేదవాళ్ళందరూ కూడా గుడిసెలేసి ఆ రకంగా జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తక్షణమే అధికార యంత్రాంగం స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కోతవేడు దూరంలో కలెక్టర్ ఆఫీసు, అదేవిధంగా కోతవేడు దూరంలో పులిపర్తి నాని ఆఫీస్ ఉంది, ఆయన ఇల్లు ఉంది. ప్రతిరోజు ఇక్కడికి మట్టి రూపంలో ఇక్కడ తోలుకొని వచ్చి రాత్రులంతా నిద్ర లేకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు నిద్ర లేకుండా ప్రతిరోజు పుడుస్తూ ఉంటే వీళ్ళు ఏమైనా నిద్రపోతున్నారని చెప్పి అనేది అడుగుతా ఉన్నాం. కాబట్టి కలెక్టర్ జోక్యం చేసుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జోక్యం చేసుకొని తక్షణమే దీన్ని ఆపించాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తిరుపతి రూరల్ మండలంలో ఓటేరు చెరువు ఉంది. అది వ్యవసాయ భూములుగా గతంలో పెద్దవాళ్ల కాలం నుంచి తరతరాలుగా ఉన్న ఈ భూమిని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద బడాబాబులు ఇక్కడ దిగి వాళ్ళు మొత్తం చెరువును ఆక్రమించి మా కోర్టులో మాకు అనుకూలంగా అయింది కాబట్టి ఇక్కడ ఎవరు పక్కన పేదలు కొంతమంది చిన్న చిన్న ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళని బెదిరించి ఈ మొత్తం చెరువు 4 ఎకరాలు, సుమారు 4 ఎకరాలు మాకు అయింది, ఎవరు ఉండడానికి ఇక్కడ వీలు లేదంటూ రోజు భయానకమైన వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. ఇది అధికారులకు కూడా తెలుసు. రెవెన్యూ అధికారులు రోజు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ దీని వెనకాల ఏమి జరుగుతుందో ఈ రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు అందరూ దీంట్లో కుమ్మక్కయ్యి ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే అనుమానం కూడా ఉంది. ఇక్కడ తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ పేద ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆ పేదవారి పరిస్థితులు చూసి వాళ్ళు ఉండడానికి వీలు లేదంటూ రోజు వచ్చి గుడిసెలు తీసేస్తాం, రేకులు షెడ్లు తీసేస్తాం తొలగించే అధికారులు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాత్రే కబ్జా చేస్తుంటే చూసేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారంటే నిమ్మక నీరెత్తులు ఉన్నారు. మనం చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా కోతవేడు దూరంలోనే ఉన్నారు. అలాగే కలెక్టర్ ఆఫీస్ అయితే జాయింట్ కలెక్టర్ ఆఫీస్ అయితే అన్ని ఇక్కడే ఉన్నా కూడా ఇలా జరుగుతుందంటే ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ స్పందించి వెంటనే ఈ విషయాన్ని తేల్చి ఇది ప్రభుత్వ భూమా లేకుంటే పేదలకు పంచడానికి అర్హత ఉందా తేల్చవలసిందిగా స్పష్టంగా అడుగుతున్నాం.